భిక్షం వేస్తాడు. ఎప్పుడన్నా నీవు మోకరించి ఒక రాజు ముందు మోకరించినట్టుగా, ఒక దైవము ముందు, దేవుడు ముందు మోకరించిన రీతిగా, సింహాసనాసీనుడు ముందు మోకరించిన రీతిగా తగ్గించుకుంటూ మోకరించి ఆయనని కేవలం మహిమపరిచిన రోజు ఉందా అన్న సమస్యలను అడుక్కుంటాం కాదండి. నేను ఒకటి చెప్తాను, నిజంగా ఎన్ని భారాలు ఎన్ని సమస్యలతో మనం వచ్చినా కూడా రాజు మనల్ని మొదటిగా అంగీకరిస్తే మన సమస్యలన్నీ నెక్స్ట్ ఆటోమేటిక్గా తీరిపోతాయి. అవునా కదా? చెడ్డ వార్త ఉన్నా కూడా రాజు చిరకాలము చిరంజీవి బ్రతుకుతావయ్యా అని చెప్పిన తర్వాతనే చెడ్డ వార్త కూడా చెప్తారు. అడోరేషన్, నువ్వు ఎంత ఘనుడివి, నువ్వు ధౌలవర్ణుడివి, నువ్వు రత్నవరుడివి, నువ్వు 10,000 అతి సుందరుడివి, నువ్వు మేఘాసీనుడివి, నీకు వలె ఎవరు లేరయ్యా. కీర్తనకారుడు రాసలేదా? ఇప్పుడు ప్రభువా నాకు సాయం చేయ, అప్పుడు నా ప్రార్థన దేవుడు ఎనలే. ఎందుకు వింటాడు? ఆయన మంచి చేయడని కాదు, కానీ ఆయన దగ్గరికి నీవు చేరాలంటే, నీవు ఆయన స్తుతిస్తూ ఉంటే నువ్వు ఆయన దగ్గరికి చేరతావండి. వర్షిప్ ఇస్ అ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ దట్ విల్ చేంజ్ రెలమ్స్. ఈ భూమి నుండి పరలోకానికి నిన్ను కలుపుతుంది. ముఖ కాంతి, ఆయన తేజస్సు. ఆయన శిష్యులు పక్కనే ఉండేవారు, ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నారు. సచ్ గ్లోరీ. ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫిగరేషన్, ఇట్ ఈస్ దట్ అనాయింటింగ్, ద ప్రెజెన్స్. ఈరోజు చాలామంది అడుగుతాం, దేవా నీ సన్నిధి నాకు కావాలి. నీ సన్నిధిని కోరుతున్నాము, కానీ ఆయన సన్నిధిని కోరిన మనము ఆయన ఆరాధిస్తున్నా. దేవా నిన్ను స్తుతిస్తున్నాను, నీకు స్తుతులు, నీకు స్తోత్రములో. పాటలు పాడటంలో మనము ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటే ఆయన మనకి ప్రతిస్పందనగా ఆయన మనల్ని కౌగిలించుకుంటూ మనల్ని బలపరిచి మనకి గానాలు పాడే దేవుడు. నాకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తాన్ని నా కొరకు చిందించాడు, నా అవమానాన్ని అంతా భరించాడు, నా గాయాలంతా ఆయన పొందాడు. నీ కొరకు ఎప్పుడన్నా చేశాడా? నువ్వు నాకన్నా గంభీరంగా కనబడచ్చు, కానీ నేను నీకన్నా గొప్ప. ఎందుకంటే దేవుని పెద్దగా మార్చబడ్డాను నేను యేసు రక్తము ద్వారా. నమ్మిన వారు హల్లెలూయా చెప్తామా? అందరూ కలిసి దావీదు వలె